మనసు మళ్ళింది. అతను ఒక రాత్రి కాపలా వాళ్ళ కళ్ళు తప్పించి విజయపురిలోకి ప్రవేశించాడు. అక్కడ అతను తన జాడ ఎవరికీ తెలియకుండా విజయవంతంగా దొంగతనాలు చేస్తూ కొంతకాలం గడిపాడు. ఒకరోజు అతనికి రాజకుమార్తెను చూడాలి అనిపించింది. ఒక రాత్రి రాజభవనంలోకి ప్రవేశించి ఒక్కొక్క గది వెతుకుతూ కాపలా వాళ్లకు దొరికిపోయాడు. మరునాడు రాజు అతన్ని విచారణ చేసి దేశం నుండి వెళ్ళగొట్టిన ఆజ్ఞను ఉల్లంఘించి దొంగతనం చేయడానికి రాజభవనంలోకి ప్రవేశించినందుకు నీలదత్తుడికి జీవితాంతం జైలు శిక్ష విధించాడు. అతను పెద్ద దొంగగా తన రాజ్యంలోనే బతుకుతున్న విషయం రాజుకు తెలియదు. తెలిస్తే అతన్ని ఉరితీయించేవాడే. లావణ్యవతి అతని గురించి విన్నది. ఆమె రహస్యంగా జైలుకు వెళ్ళి, నేను నిన్ను ఎలాగైనా విడిపిస్తాను, దేశం విడిచి వెళ్ళిపోతావా అని అడిగింది. రాజకుమారి, నేనెక్కడా బతకలేను, నాకు ఏ పని చేత కాదు, నేను పనికిమాలిన వాడిని, అందువల్ల ఈ జైలే నాకు అన్ని విధాలా మంచిది అన్నాడు నీలదత్తుడు. రాజకుమార్తె జైలు అధికారికి లంచాలు ఇచ్చి తరచుగా వచ్చి నీలదత్తుణ్ణి చూస్తూ అతనికి జైలులోనే అన్ని సౌకర్యాలు కలిగేలా చూసింది. వారి మధ్య మంచి ప్రేమ బంధం ఏర్పడింది. సంవత్సరం గడిచింది. అవంతిపురం రాజైన రామసింహుడి భార్య చనిపోయింది. లావణ్యవతి అందం గురించి వినడంతో ఆయన ఆమెను పెళ్లాడి తన ముఖ్య భార్యగా చేసుకోవాలని అనుకున్నాడు. ఆయన తరపున ఆయన దూత వచ్చి, అవంతిపురం మహారాజు గారు మీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఒప్పుకోకపోతే మీ దేశం మీదకు దండెత్తి వస్తారు అని విజయపురి రాజుతో అన్నాడు. అవంతిరాజు బలవంతుడు. ఆయనతో యుద్ధం చేసి గెలిచే అవకాశం విజయపురి రాజుకు ఏమాత్రం లేదు. అందుచేత విజయపురి రాజు తన కుమార్తె అయిన లావణ్యవతిని రామసింహుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడు. ఈ వార్త వినగానే లావణ్యవతికి చాలా బాధ కలిగింది. రామసింహుడి వంటి ముసలివాడికి భార్య కావటం కంటే చావడం మంచిదని ఆమెకు అనిపించింది. ఆ రాత్రే ఆమె నీలదత్తుణ్ణి జైల్లో కలుసుకుని విషయమంతా అతనితో చెప్పి, మనం పారిపోయి ఏదైనా దూరదేశంలో సంతోషంగా బతుకుదాం,